శ్రీచక్ర పూజా విధానం అంటే శ్రీచక్రానికి చేసే పూజా క్రతువు. ఇది అమ్మవారి ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగమండి. ఈ పూజలో శ్రీచక్రంలోని 9 ఆవరణలను పూజిస్తూ అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు. ఈ పూజ ఇంట్లో లేదా దేవాలయంలో చేసుకోవచ్చు. శ్రీచక్ర పూజా విధానం: ఇంట్లో అయితే శుభ్రమైన ప్రదేశంలో ఒక పీఠంపై శ్రీచక్రం ఉంచాలి. దేవాలయంలో అయితే ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతిష్ఠించాలి. పుష్పాలు, పండ్లు, నైవేద్యం, ధూపం, దీపం, చందనం, కుంకుమ, ఇతర పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు ఆచమనం చేసి ప్రాణాయామం చేయాలి. తర్వాత ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి. విఘ్నేశ్వరుని పూజించి పూజకు ఆటంకాలు కలగకుండా ఉండాలని ప్రార్థించాలి. శ్రీచక్రంలోని 9 ఆవరణలను ఒక్కొక్కటిగా పూజించాలి. ప్రతి ఆవరణలో ఆయా దేవతల మంత్రాలను చదువుతూ పుష్పాలు, ఇతర పూజా ద్రవ్యాలను సమర్పించాలి. ప్రతి ఆవరణలో వివిధ రకాల నైవేద్యాలను సమర్పించాలి. శ్రీచక్రానికి సంబంధించిన అష్టోత్తర శత నామావళిని పఠించాలి. మంత్రపుష్పాన్ని కూడా సమర్పించాలి. శ్రీచక్రానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. హారతిచ్చి అమ్మవారిని స్తుతించాలి. తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. పూజ నియమాలు: పూజ చేసే ముందు పూజాస్థలం, వస్త్రాలు శుభ్రంగా ఉండాలి. ఉపవాసం, బ్రహ్మచర్యం పాటించాలి. మనస్ఫూర్తిగా భక్తితో పూజ చెయ్యాలి. ప్రతిరోజు ఒకే సమయంలో పూజ చేయడం మంచిది. ప్రతిరోజు ఒకే పద్ధతిలో పూజ చేస్తేనే కరెక్టు. ఈ శ్రీచక్ర పూజ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమేమంటే, శ్రీచక్ర పూజ వలన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు లభిస్తాయని విశ్వాసం. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చు. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శ్రీచక్ర పూజ చాలా శక్తివంతమైనది కాబట్టి దీనిని ఆచరించేటప్పుడు సరైన నియమాలను పాటించాలి. శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయడం అన్నది ఎంతో గొప్ప భాగ్యం ఉంటే కానీ మనకు ఆ అదృష్టం రాదు. శ్రీచక్ర పూజ ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా, ఎవరికీ నియమం లేదు. అయితే మీకు నేను చెప్పిన నియమాలు అన్నీ ఒక్కసారి కరెక్ట్గా చూసుకోండి. చాలా నిష్టగా ఉండాలి. ఎలాగంటే అలాగా చేయకూడదు. ఈ పూజని చాలా శక్తివంతమైన పూజ అమ్మవారిది. వీలైనంత వరకు పద్ధతిగా, నిష్టగా చేయండి. అన్నీ నేను చెప్పిన నియమాలన్నీ పాటించి, ఒకవేళ నియమాలు నిష్టగా లేకుండా చేస్తే విపరీతాలకు దారి తీస్తుంది. జాగ్రత్త.